ఎజెండాలో పెట్టలే. ఇంకా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రాసిన ఉత్తరాన్ని తెలంగాణ ప్రభుత్వానికి పంపించి దీని మీద మీరేమైనా అభ్యంతరాలు చెప్తారా అని అడిగినరు. ఓన్లీ ప్రపోజ్డ్. ఆంధ్రప్రదేశ్ 4 ఎజెండా అంశాలను పెట్టి పంపించింది గోదావరి రివర్ మేనేజ్మెంట్ బోర్డుకి. తెలంగాణ ప్రభుత్వం కూడా ఇంకో 4 పెట్టి పంపించింది. ఇవన్నీ ఓన్లీ ప్రపోజ్డ్ ఎజెండా అని ఇంత క్రిస్టల్ క్లియర్గా రాసిందన్న. ఇది 22/7/2026 రోజు అధికారికమైనటువంటి లేఖలో 2 రాష్ట్ర ప్రభుత్వాలకి గోదావరి రివర్ మేనేజ్మెంట్ బోర్డు ఏం రాసిందంటే, ఇగో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పంపించిన విషయాలు ఇవి, దీని మీద మీ వ్యూస్ ఏంది అని చెప్పి అడిగిండ్రు. అట్లే ఇగో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రాసినటువంటి వ్యూస్ ఇవి, దీని మీద మీ అభిప్రాయం చెప్పండి అని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాన్ని గోదావరి రివర్ మేనేజ్మెంట్ బోర్డు అడిగింది. దీన్ని ప్రపోజ్డ్ ఎజెండా అని చెప్పిండ్రు వాళ్ళు. దాన్నే వీళ్ళు ఏం చేస్తూ ఉన్నారు, ఎజెండాలో హరీష్ రావు గారు ఒక ఉత్తరం రాస్తారు. గోదావరి రివర్ మేనేజ్మెంట్ బోర్డుకి 3 రోజుల క్రితం ఒక ఉత్తరం రాసిరు హరీష్ రావు గారు. ఈ ఉత్తరంలో ఏం చెప్తారు హరీష్ రావు గారు, తెలంగాణకు అనుమతులు ఇచ్చిన కాళేశ్వరం, చెనక కొరాట, చౌటుపల్లి హనుమంతరెడ్డి ప్రాజెక్ట్, ముక్తేశ్వరం ప్రాజెక్ట్, మోడికుంట వాగు, కడెం గూడెం, సీతారామ ప్రాజెక్టులన్నీ కూడా మాకు జల మంత్రిత్వ శాఖ భారత ప్రభుత్వం, నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం ఆఫ్టర్ టీఏసీ టెక్నికల్ అడ్వైజరీ కమిటీ ఒక మీటింగ్ కావాలంటే దానికంటే ముందు 12 శాఖల నుంచి పూర్తి నివేదిక తెచ్చుకున్న తర్వాత టీఏసీ అప్రూవల్ ఇస్తుంది. వారు రాసిన లెటర్లోనే రాస్తారు, హ్యావ్ బీన్ అప్రూవ్డ్ బై వేరియస్ టీఏసీ మీటింగ్స్ ఆఫ్ మినిస్ట్రీ ఆఫ్ జలశక్తి. అన్ని మీటింగ్లు అయినాకనే కాళేశ్వరం దగ్గర నుంచి సీతారామ దాకా హరీష్ రావు గారు రాసిన 7 ప్రాజెక్టులకి భారత ప్రభుత్వం కేంద్ర జలవనరుల శాఖ అనుమతులు ఇచ్చింది. ఈయనేమంటున్నాడు ఇప్పుడు, గోదావరి రివర్ మేనేజ్మెంట్ బోర్డు పునఃసమీక్షించాలని ఆంధ్రప్రదేశ్ అడిగింది. రేవంత్ రెడ్డి చంద్రబాబు నాయుడు ఒకటి కాబట్టి, చంద్రబాబు నాయుడికి కేంద్ర ప్రభుత్వానికి దోస్తాను ఉంది కాబట్టి వీళ్ళిద్దరు కలిసి మా తెలంగాణకు అన్యాయం చేస్తుర్రని ఒక అబద్ధాన్ని, నిజం నిద్ర లేచేసరికి అబద్ధం ప్రపంచాన్ని చుట్టొస్తుందని ఒక ఆంగ్ల తత్వవేత్త చెప్పినట్టు ఇక పొద్దుగాలైతే ఇదే దుకాణం పెట్టుకొని 4 రోజుల నుంచి ఓ రోజు జిఆర్ఎంకి ఉత్తరం రాయాలి, ఓ రోజు ప్రెస్ మీట్ పెట్టాలి. నేను ఒకటి అడుగుతున్నా సూటిగా హరీష్ రావు గారిని, ఈ దేశంలో టెక్నికల్ అడ్వైజరీ కమిటీ పర్మిషన్స్ ఇచ్చిన తర్వాత భారత ప్రభుత్వం ప్రాజెక్టులు కట్టుకోవడానికి ఒక రాష్ట్రానికి అనుమతి ఇచ్చిన తర్వాత ఈ దేశంలో ఏదైనా ఒక సంస్థకి ఆ అనుమతులని రద్దు చేసే అధికారం ఉందా హరీష్ రావు గారు? దాని మీద చర్చించే అధికారం ఉందా? ఆంధ్రప్రదేశ్ 100 ఉత్తరాలు రాస్తుంది. వీళ్ళు ఏం చేస్తున్నారు, వచ్చే జిహెచ్ఎంసీ ఎన్నికలను దృష్టిలో పెట్టుకోను, ఇంకో దాన్ని దృష్టిలో పెట్టుకోను మళ్ళీ తెలంగాణ సెంటిమెంట్ని రెచ్చగొడుతున్నారు. అయ్యా హరీష్ రావు గారు, భారతీయ జనతా పార్టీ నుంచి ఎంపీలు గెలిచిన వాళ్ళం అందరం కూడా జై తెలంగాణ అన్నోళ్ళమే, మీకంటే గట్టిగా జై తెలంగాణ అని కొట్లాడిన వాళ్ళమే. నాకు తెలియకడుగుతున్న హరీష్ రావు గారు, ఈ 7 ప్రాజెక్టులకి అనుమతి ఇచ్చింది ఎవరు హరీష్ రావు గారు? నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం కాదా? భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం కాదా? టీఏసీ మీటింగుల్ని పూర్తి చేసింది బీజేపీ ప్రభుత్వం, నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం కాదా? భారత ప్రభుత్వమే మీరు అధికారంలో ఉన్నప్పుడు అనుమతులు ఇచ్చి మీరు ప్రాజెక్టులు కట్టుకోవడానికి అనుమతిస్తే మీరు కోల్పోయిన అధికారాన్ని తిరిగి తెచ్చుకునేందుకు ఏమీ లేని చోట హరీష్ రావు గారికి కూడా తెలుసు, గోదావరి రివర్ మేనేజ్మెంట్ బోర్డుకి అధికారం లేదు. జస్ట్ గోదావరి రివర్ మేనేజ్మెంట్ బోర్డు ఏం చేస్తుందంటే, దీస్ ఆర్ అవర్ అబ్జర్వేషన్స్ అని చెప్తారు, దీస్ ఆర్ అవర్ రికమెండేషన్స్ అని కూడా చెప్పే అధికారం లేదు వాళ్ళకి. జస్ట్ దీస్ ఆర్ అవర్ అబ్జర్వేషన్స్. ఇగో తెలంగాణ వాళ్ళు ఇట్లా మాట్లాడినారు, ఆంధ్రప్రదేశ్ వాళ్ళు ఇట్లా మాట్లాడినారు, ఈ వివాదాలు ఇట్లున్నాయి, దిస్ ఈజ్ వాట్ వీ అబ్జర్వ్డ్, దిస్ ఈజ్ ద లైన్ వాట్ మ్యాక్స్ జిఆర్ఎంబి కెన్ యూజ్. ఇట్ కెనాట్ ఎక్స్ప్రెస్ ఇట్స్ కన్సెంట్, ఇట్స్ విత్డ్రాయల్ ఆర్ ఇట్స్ పర్మిషన్ ఆర్ ఇట్స్ వ్యూస్ ఆల్సో. నా దృష్టిలో ఇది బాగుంటుంది అని చెప్పే అధికారం కూడా జిఆర్ఎంబికి లేదు.
బికాస్ ఇట్ ఈస్ నాట్ ద ప్లాంట్, ఇట్ ఈస్ ఎ బ్రాంచ్ ఆఫ్ ఎ ప్లాంట్. దాన్ని పట్టుకొని 5 రోజులుగా ఆగమాగం తిరుగుతున్నారు ఇద్దరు. గోదావరి రివర్ మేనేజ్మెంట్ బోర్డుని ముట్టడిస్తాం. ఏం చేస్తారు ముట్టడించి? వెన్ ఇట్ ఈస్ నాట్ ప్రపోజ్డ్ ఇన్ ద ఎజెండా ఆఫ్ 18th August, ఎందుకింత మీరు హైరాణ పడుతున్నారు? ఎందుకు సెంటిమెంట్ రెచ్చగొట్టాలనుకుంటున్నారు? దీని వెనకాల ఉన్నటువంటి ఉద్దేశం మీకు ఓట్లు సీట్లు తప్ప మీకు ఇంకొకటి కాదు. నేను మళ్ళీ చెప్పదలుచుకున్న తెలంగాణ